హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ క్రియేషన్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి, భోగి, కనుమ ఫెస్టివల్ని ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఇంకా ప్రతిసారి మేము ఊరెళ్ళే వాళ్ళం, కానీ ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. చెన్నైలోనే చేసుకున్నాము పొంగల్ అంతా కూడా. లాస్ట్ 3 ఇయర్స్గా వెళ్ళట్లేదు. పండగ అంటేనే పల్లెటూరులోనే చేసుకోవాలి. అది సంక్రాంతి పండుగ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఆంధ్రాలోనే చాలా బాగుంటుంది ఇక్కడికంటే కూడా. ఇంకా భోగి రోజు అనమాట. ఇక్కడ చెన్నైలో పెద్దగా ఎవరు వేసుకోరు భోగి మంటలు. మేము ఇక్కడ ఈ స్ట్రీట్లో తెలుగు వాళ్ళ మేము ఒక్కరమే అయినా సరే ఇంకా మన ట్రెడిషన్స్ మనం వదులుకోలేము కదా. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే ఇలా ఉన్న పేపర్లు, పాత బుక్కులు, తర్వాత కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఆల్రెడీ 2 months నుంచి సేవ్ చేసి పెట్టి అలా మంట వేసుకున్నాము. ఇంకా తర్వాత ఏదో ఇలా ముగ్గులు స్టార్ట్ చేసామన్నమాట. ఉన్న కలర్స్ అన్నీ కొట్టి ఏదో ఒకటి వేయాలి కాబట్టి. సో నార్మల్గా సంక్రాంతి అంటేనే అసలు ఆ రంగులు, ఆ ముగ్గులు డిఫరెంట్గా భలే ఉంటుంది. అసలు కొన్ని చోట్ల అయితే ముగ్గుల పోటీలు కూడా జరుగుతాయి. ఇక్కడ కూడా జరుగుతాయి చెన్నైలో అక్కడక్కడ. మేమైతే ఎప్పుడు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. సో ఇంకా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే, సో రెయిన్స్ వచ్చాయి కదా డిసెంబర్ మంత్లో ఫుల్గా చెన్నై అంతా ఆల్మోస్ట్ ఫ్లడ్స్ వచ్చాయి కదా. సో ఆ టైంలో ఇంకా వైరస్ కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఇంకా మా ఫ్యామిలీలో అందరికీ కోల్డ్, కాఫ్, ఫీవరు. సో ఒకరి తర్వాత ఒకరికి ఇలా హెల్త్ బాగాలేకుండా వచ్చింది. అది కూడా వెంటనే ఏం తగ్గలేదు. బాగా సఫర్ అయ్యాము. బాగా లేట్ అయింది కూడా తగ్గడానికి. ఇంకా పాపకి కూడా హెల్త్ బాగాలేదు. అసలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఫీవర్ అని, వామిటింగ్, మోషన్స్, తర్వాత ఇంకేదో డిఫరెంట్గా. అందుకని చెప్పేసి నేను ఒక్క వీడియో కూడా తీయలేదు, ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. అసలు కంప్లీట్గా అసలు యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయాలనిపించేసింది. అంటే ఇంకా అసలు ఇంట్లో పని అవ్వట్లేదు, ఇంకా యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తామని చెప్పేసి సరే అని చెప్పేసి నేను గ్యాప్ తీసుకున్నాను. సరే ఇంకా ఎలా అయినా కంప్లీట్గా స్టాప్ చేస్తే ఏంటంటే మనకి యూట్యూబ్ రికమెండ్ చేయదనమాట వేస్ట్ చేసిందంతా. సో ఇంకా ఎలా అయినా స్టార్ట్ చేయాలని ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఉన్న వీడియోనే పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇదైతే మేము భోగి రోజు ఫీనిక్స్ మాల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ వేళచ్చేరిలో ఉంటుంది, చాలా పెద్ద మాల్, బాగుంటుంది. ఆ రోజు ఇక్కడ మూవీకి వెళ్ళాం, గుంటూరు కారం మూవీకి వెళ్ళాం. చాలామంది వచ్చేసి ఫస్ట్ బాగాలేదు, అసలు ఫ్లాపు, అది ఇది అన్నారు. కానీ ఏం కాదు, మూవీ అయితే చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేసాం, ఒక్కసారి చూడొచ్చు. కానీ మూవీ ఎలా ఉంటుందో అని చెప్పి ముందు రోజే సరే గుంటూరు కారం ఎలా ఉందో ఏమో అని చెప్పేసి తర్వాత మేము హనుమాన్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట సంక్రాంతి రోజు. సో అలా 2 మూవీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఇలా అయితే ఫీనిక్స్ మాల్కి వెళ్ళి పిల్లలు కాసేపు అక్కడే ఆడుకున్నారు. కొంచెం ఫన్ సిటీ అవి ఇవి ఉంటాయి కదా. మాల్ అయితే చాలా పెద్ద మాల్, బాగుంటుంది అసలు. కానీ సండేస్, సాటర్డేస్ కూడా జనాలు కూడా బాగా వస్తారనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. అండ్ ఇంకా మాల్లో వచ్చేసి అన్నీ కూడా బాగా కాస్ట్లీగా ఉంటాయి. అసలు మినిమం 1000 పైనే ఉంటాయి. ఆఫర్లు అంటారు కానీ ఏమీ ఉండవు అక్కడ. అసలు అంతా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే ఆలోచించాలి అన్నీ. బట్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. ఒకరోజు వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయింది. ఇంకా బయట నుంచి కొంచెం బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇంట్లోనే ఆల్రెడీ చికెన్ కర్రీ చేసుకొని ఇలా అందరం కూర్చొని ఫుల్గా తిన్నాము. ఇంకా మనకు భోగి రోజు అంటేనే నాన్ వెజ్లు, చికెన్, మటన్, రకరకాల స్పెషల్స్. పండగ అంటేనే చేసుకోవడం, తినడం మంచిగా. సో భోగి రోజు అంతా అలా జరిగిపోయిందనమాట. ఇంకా సంక్రాంతి రోజు అయితే ఇంకా నేను మా అపార్ట్మెంట్లో చిన్న ప్లేస్ కొంచెమే ఉంటుంది. సరే అయినా కూడా ఏదో ఒకటి మంచిగా ముగ్గు వేద్దామని చెప్పేసి ఉన్న కలర్స్ అన్నీ పట్టుకొని వచ్చి ఏదో నాకు వచ్చిన దాంతో అలా ఒక ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ఆ రోజు కూడా మూవీకి వెళ్తున్నామని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచి ఫస్ట్ దేవుడికి మాత్రం పూజ చేసేసాను. పూజ చేసేసి ఇంకా అలా రెడీ అయిపోయి కొంచెం లంచ్ చేసేసుకొని, ఇంకా ఆ రోజు అయితే నాన్ వెజ్ ఎవరు తినరు, ఇంకా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు. నేనైతే ఏం చేయలేదు. లంచ్ మాత్రం తినేసి ఇంకా మాల్కి వెళ్ళిపోయాం. హనుమాన్ మూవీకి వెళ్ళాం. హనుమాన్ మూవీ అయితే చాలా బాగుంది. లాస్ట్ 1/2 hour బాగుంటుంది. మేబీ మధ్యలో కొంచెం బోర్ కొట్టచ్చు. అంటే
మూవీస్ గురించి బయట చెప్పే టాక్ అస్సలు వినకూడదు. వాళ్ళు ఎందుకు చెప్తారో మేబీ తెలీదు. కానీ మనమంతట మనమే వెళ్ళి చూసి ఎంజాయ్ చేయడం బెస్ట్. బాగుంటే ఎంజాయ్ చేస్తాం, బాగాలేకపోతే ఓకే అనుకుంటాం, అంతకంటే ఏముండదు. సో అదనమాట, అలా జరిగింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో నాకు వచ్చిందంత ముగ్గు అయితే ఇలా ఉన్న కలర్స్ వేసేసి ఇలా వేసేసాను. వీక్లీ ఒక వీడియో అయినా పోస్ట్ చేయడానికి ఇక మీద ఖచ్చితంగా ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.